అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదేవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమో నమః. త్రయంబకమిదామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారకమివ వందనాత్ మృత్యోర్ముక్షిమామృతాద్. శ్రీమన్మహాదేవతాభి నమో నమః. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణాదియ ప్రహరార్ధే శ్వేతవరాహకలభే వైవస్వనమన్వంతరే కలియుగే ప్రథమపారిం బహుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీలంకస్యోత్తరదేశే శివతియుక్తానాశోవాసరే శివనక్షత్రే శివయోగే శివకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శివతిదౌ శ్రీమా శ్రీమదః గోత్రోద్భవస్య భండార గోత్రోద్భవస్య యజమానస్యనామధేయస్యాః కీర్తిశేషభండారే సాయ కార్తికార్నామధేయస్యాః యజమానస్య ఏతద్దినే వర్ధన సందర్భేన యజమానస్యాః శాస్త్ర బ్రహ్మలోకే నివాసిత్యర్థం త్రిగుణే కృతజ్ఞిష్టముద్రాప్తాప్తోర్యామ సాంత్వనచేపేయాతి శతకృతపుణ్యవలావ్యాప్త్యర్థం మయా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం కారణాయ వై సకల లోకోత్తరీయదావలసిద్ధ్యర్థం శాశ్వత శివలోకానుగ్రహసిద్ధ్యర్థం శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం శాశ్వత శివలోకానుగ్రహసిద్ధ్యర్థం విష్ణుభూర్భువర్స్వర్లోక సమస్తలోక అనుగ్రహసిద్ధ్యర్థం యజమానస్యాః కీర్తిశేషుల భండార శ్రీ భండార కార్తిక సాయ కార్తిక నామధేయస్యాః ఆత్మశాంత్యర్థం లబ్ధంతు సందర్భేన ఇదే యజమానస్యాః పరలోక నివాసాయ నమో నమః. ఇదే పుష్పపూజాంచ కరిష్యే. ధ్యాన్ మహాదేవతాభ్యో నమో నమః. ఓం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ నమో నమః. శ్రీమన్మహాపరలోక నివాసాయ నమో నమః. శివరూపస్యాః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణవరత్న కస్తసింహాస సమర్పయామి హస్తయోః అర్ఘ్యం పాదయో బాజ్యం కేశుద్ధాచమణయా సమర్పయామి ఆపోయిష్టామయో భవస్థానమూర్జేర్దాతనమహేరణాచిత్సే యోగస్య నమోర్సః తస్య భాజేతనః ఔషధేర్మమాత్రః తస్మాదరంగమామవో యస్య క్షయ యజన్మరా పూజనేరాచనః శుద్ధోరకా స్నానా సమర్పయామి స్త్రీకుమారదక్షిణా సమర్పయామి నిర్వాణస్యాః అలంకారార్థాః మీవోగంధాః సుగంధాః ఇమే అక్షరాः సంతాక్షరాः ఇమాని పుష్పాణి సుపుష్పాణి సకలారాధనయతే సుప్రదక్షిణమస్తు శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః. యథాశక్తి పుష్పపూజాంచ కరిష్యే. శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః. ఓం బ్రహ్మణే నమః. అచ్యుతాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఆత్మాయ నమః. ఓం రమేశ్వరాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం బ్రహ్మణే నమః. అచ్యుతాయ నమః. సర్వజ్ఞాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజాంజలియం సమర్పయామి శ్రీమన్మహాపరలోక నివాసాయ నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజాంజలియం సమర్పయామి. అధా ధూపం. ఓం మనస్పర్చోద్భవైర్విద్యమానాగంధేర్సింహ ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం మృదురుహ్యరాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దర్శనముపదీపానంతర శుద్ధాచమణీయాంజలియం సమర్పయామి శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః. ఓం భూర్భువస్వః. ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. శ్రీమన్మహాదేవతాపరలోక నివాసాయ నమో నమః. ఇరవజలకాల సర్వహాని వేద్యాని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్యే పానీయ సమర్పయామి. మృతాపిదార్తరా సమర్పయామి. హస్తపారాం రక్షాదయామి. కేశుద్ధాచమణీయా సమర్పయామి. తామ్రార్ధనక్షరా పుష్పాంజలియం సమర్పయామధ మంగళ నీరాజనం కృత్వా. ఓం సాంబః అఘోరేభ్యో రఘోరేభ్యో ఘోరఘోరదేభ్యః
सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीमन्महादेवताभ्यो नमो नमः परलोकनिवासायने नमो नमः आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनं सन्धर्शयामि नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्करपुण्डरीक महादेवताभ्यो नमो नमः नमस्वार्पणमस्तु धाता धातृणा भुवनस्य यस्पतिर्देवकं सविदारविमालिशाहम् इमं मग्नमस्तिनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्धार श्रीमन्महादेवताभ्यो परलोकनिवासाय नमो नमः वेदोक्त्यान् पूर्वका स्वर्णदिव्यामन्त्रोसिताप्रदक्षिण नमस्काराञ्जलिं समर्पयामः नमस्करोमि समस्त षोडशोपचार पूजान् सम्पूज्य पुष्पाలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చోటుపల్లిలోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతస్థితిలో ఉన్నటువంటి అనాథలకు భాగ్యులకి జనగా స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం పుష్యమాసం తేదీ 6/2/2024 రోజున బండారి గోత్రోద్భవులు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు బండారి సాయి కార్తిక్ గారి వర్ధన్ సందర్భంగా ఈ యొక్క మతస్థిమితమైనటువంటి అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించేవారు బండారి రాజేష్ గారు మరియు అను గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తిశేషులు బండారి సాయి కార్తిక్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి వర్ధన్ సందర్భంగా బండారి రాజేష్ గారు మరియు అను గారు వారే స్వతహాగా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు అను అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. మా బాబు పేరు మీద అన్నదానం చేయడానికి వచ్చానండి. డెత్ యానివర్సరీ 5 ఇయర్స్కి కడదామని వచ్చాను 50,000. కానీ లైఫ్ లాంగ్ 1 lakh కట్టేశానండి. చాలా బాగా చేస్తున్నారు సార్ వాళ్ళు, శ్రావణి మేడం సారు చాలా బాగా చేస్తున్నారు. 10 మంది కలిస్తేనే అవుతుందండి అన్నదానం అనేది. నలుగురు రావాలి. భక్తి టీవీ వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలండి. వాళ్ళు బాగా చూపిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అందరూ రావాలి, చేయి కలిపితేనే అవుతుంది. బిల్డింగ్ కూడా చాలా బాగా కట్టిస్తున్నారు మేడం వాళ్ళు. అందరూ తలా చేయి వేయాలి, అందరూ కలిసి చేస్తేనే అవుతుందండి. ఇది ఒక్కరి వల్ల కాదు. మనం ఫంక్షన్లు ఇంట్లో చేసుకుని చుట్టాలను పిలుచుకుని పెట్టేది కాదు. ఇక్కడ వచ్చి చెయ్యండి. ఒకరోజు ఎంత సంతోషంగా ఉంటుందో, చాలా సంతోషంగా ఉంటుందండి. అది మనకి డబ్బులు ఇస్తే వచ్చే సంతోషం కాదు, అది భగవంతుడు ఇచ్చిన సంతోషం. 10 మంది వచ్చి ఇక్కడ మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ అన్ని ఇళ్లల్లో చేసుకుని మనం వాళ్ళని వెళ్ళి పిలుచుకుంటున్నాం. కానీ ఇలాంటి చోట వచ్చి చెయ్యాలి, చాలా సంతోషంగా ఉంటుంది.
రావాలి, అందరూ కలిస్తేనే అండి. సార్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు, బిల్డింగ్ కూడా కడుతున్నారు, దానికి కూడా అందరూ కలిసి సాయం చేయండి. నా పేరు కృష్ణవేణి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం చూసి చాలా మంచిగా అనిపించి నేను మా చెల్లి వాళ్ళ బాబు డెత్ యానివర్సరీ ఉంటే కూడా వచ్చి చూద్దామని. ఇంతకుముందు కూడా నేను అన్నదానానికి అయ్యి పే చేశాను. ఇప్పుడు కూడా వచ్చి చెల్లితో ఈ కార్యక్రమం చూద్దామని వచ్చాను. కానీ ఇక్కడ సేవా కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇది ఒకళ్ళతో అయ్యేది కాదు, 10 మంది చేతులు కలిస్తేనే అయ్యేది. చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ అందరూ సహకరించండి. భక్తి టీవీ వాళ్ళు కూడా చాలా వరకు ఇదంతా చూపిస్తూ అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అందరూ చూసి ఇంట్లో పుట్టినరోజులు పెళ్లి వేడుకలు అక్కడిక్కడ జరుపుకునే కన్నా ఇక్కడ వచ్చి ఒక రోజు ఇక్కడ సంతోషంగా జరిపితే వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. పేదలందరికీ వీళ్ళకి ఈ మైండ్ సరిగా లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఒక పూట భోజనం పెడితే ఇలాంటి వాళ్ళు అంతా ఎంతో సంతోషిస్తారు. అలాంటివి అన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడ అంతా ఏం పేరు శ్రావణి మేడం వాళ్ళ హస్బెండ్ గారు అందరూ మంచిగా చేస్తున్నారు. కొత్త బిల్డింగ్ కూడా చాలా బాగా కట్టారు. ఇంకా చాలా వరకు వర్కులు జరుగుతూ ఉన్నాయి. అందరూ సహకరించాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం